వెల్కమ్ టు ది లియో. తాజాగా బోరుగడ్డ అనిల్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు బెదిరించడమే కాకుండా మీ ఇళ్లలో చొరబడతా, మిమ్మల్ని చంపేస్తా, మీ పిల్లల్ని లేపేస్తానని చెప్పి రకరకాలుగా స్వయంగా నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారికి, నాడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నారా లోకేష్, వీరిరువురికి కూడా బహిరంగంగానే బెదిరింపులు పంపాడు. వారిద్దరి అంతు చూస్తాం, జగన్ చిటికేస్తే చాలు వాళ్ళిద్దరు శాంతిలకు అంత గల్లంతో అని బెదిరించాడు. తర్వాత కర్మగాలింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యాడు, మనకు తెలుసు. అరెస్ట్ అయిన తర్వాత కూడా కోర్టుని బురిడి కొట్టించాడు. అది కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక తప్పుడు ధ్రువపత్రంతో, వాస్తవానికి మొదలు బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ పొడిగింపు కోసం తన తల్లికి అనారోగ్యం ఉందని, చెన్నైలో ట్రీట్మెంట్ చేయించాలి కాబట్టి నాకు బెయిల్ కావాలని చెప్పి ఒక తప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆ తప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ ఎప్పుడు తెలిసింది? బోరుగడ్డ బయటికి వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది. అది తప్పుడు డాక్టర్ సర్టిఫికేట్, అది నకిలీ సర్టిఫికేట్, వాళ్ళ తల్లికి ట్రీట్మెంట్ అనేది అబద్ధం అని. సరే, అయినా కానీ బోరుగడ్డకి నిన్న సాయంత్రం 5 గంటల వరకు హైకోర్టు గడువిచ్చింది. నువ్వు ఏ పనికైనా వెళ్ళు, ట్రీట్మెంట్ ఎప్పుడైనా చేయించుకో, కానీ నిన్న సాయంత్రం అంటే 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి జైల్లో బోరుగడ్డ తనంతట తానుగా లొంగిపోవాలి. ఇది హైకోర్టు ఆదేశాలు. సరే, అక్కడి వరకు బాగానే ఉంది. నిన్న మీడియా టెన్షన్ కానివ్వండి, అందరూ టెన్షన్ కానివ్వండి, బోరుగడ్డ వస్తాడా లేదా అనేది ఒక సందిగ్ధం. ఆల్రెడీ ఇప్పటికే బోరుగడ్డ పెట్టినటువంటి డాక్టర్ సర్టిఫికేట్ నకిలీ సర్టిఫికేట్ అని కోర్టుకి రిపోర్ట్ ఇచ్చేశారు పోలీసులు. సరే, ఇచ్చేసినా కోర్టు రొంగిపోతాడు కదా అని చెప్పి ఆలోచన చేసింది. నిన్న సాయంత్రం 5 గంటల వరకు చూసినా రాలేదు. హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ అని ఉంటుంది. ఎవరికైనా సరే కోర్టు గడువు ఇచ్చిన తర్వాత ఒక 30 నిమిషాలు అదనపు సమయం ఉంటుంది, ఆలోపైన రావచ్చు. సో 5:30 వరకు చూశారు. 5:30 వరకు కూడా బోరుగడ్డ అనిల్ రాలేదు. సో సాయంత్రం 6 గంటల తర్వాత రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ అయితే హైకోర్టుకి అయితే నివేదిక ఇచ్చారు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి లొంగిపోవటానికి రాలేదు, ఒక రకంగా ఇది కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పి నివేదిక ఇచ్చారు. జిల్లా ఎస్పీతో పాటు ఇతర పోలీసు అధికారులకు కూడా నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. మరి ఒకవేళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కాదు అంటే ఏమవుద్ది? గడ్డలు పగిలిపోతాయి, బోరుగడ్డ సెగ్గడ్డలు పగిలిపోతాయి. కోర్టుకు నివేదికించిన తర్వాత కూడా, కోర్టే టైం చెప్పిన తర్వాత కూడా రాలేదు. ఇక ట్విస్ట్ ఏంటంటే బోరుగడ్డ అనిల్ విడుదల అవడానికి ఇద్దరు జామీన్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇరుక్కుపోతారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే బోరుగడ్డ అనిల్ కోసం జామీన్ పెట్టడానికి తెలంగాణ నుంచి తీసుకొచ్చాడు ఇద్దరిని. ఆ తెలంగాణ వ్యక్తుల్ని పోలీసులు వాళ్ళ ఆధార్లో ఉన్న నెంబర్కి, ఆ ఫోన్ నెంబర్కి డిఫరెంట్ ఉంది బాగా. 2 పేర్లు ఒకటి కాదు. ఇదేదో తేడాగా ఉందని చెప్పి ఏపీలో ఉన్న వాళ్ళే పూచీకత్తు ఇవ్వాలి, వాళ్ళే సాక్షి సంతకం పెట్టాలంటే విడుదలకు. అప్పుడు ఇద్దరిని తీసుకొచ్చి పెట్టారు. అందులో ఒకళ్ళేమో ఆటో డ్రైవరు, ఒకళ్ళేమో ఏదో లీగల్ ఆఫీసులో ఎవరో ఒక న్యాయవాది దగ్గర పనిచేసే అటెండరు. వీళ్ళిద్దరూ సంతకం పెట్టారు. వాస్తవానికి వీళ్ళు ఎందుకు సంతకం పెట్టారో కూడా వీళ్ళకి తెలియదు. బహుశా 5,000 10,000 ఇస్తే సంతకం పెట్టమంటే పెట్టుంటారు. ఇప్పుడు బోరుగడ్డ రాకపోతే ఇరుక్కుపోయేది ఎవరు? వాళ్ళిద్దరే. వాళ్ళకి ఆల్రెడీ నిన్న ఫోన్ చేస్తే ఒక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదంట, మరొక వ్యక్తి నాకేం తెలుసండి అంటున్నాడంట. అయినా పోలీసులు వదిలిపెట్టరు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే బోరుగడ్డకు ఎవరు ఆశ్రయం ఇస్తున్నారు, బోరుగడ్డను ఎవరు రక్షిస్తున్నాడు? పోలీసుల అనుమానం కూడా ఒక కీలక వైసీపీ నేతే బోరుగడ్డ అనిల్ను రక్షిస్తున్నాడు, ఆయన ఆశ్రయంలోనే బోరుగడ్డ అనిల్ ఉన్నాడు అనేది పోలీసుల బలమైన వాదన. ఎవరా వ్యక్తి? అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం కొడాలి నానినే బోరుగడ్డ అనిల్ను కాపాడుతూ వస్తున్నాడు. ఒక రకంగా కొడాలి నాని ఇంట్లోనే పెట్టుకున్నాడా ఏంటని చెప్పి ఒక రకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. ఏమో చెప్పలేం, కొడాలి నాని కాపాడటం అనడానికి లేదు, కాపాడే అవకాశమే ఎక్కువ ఉంది. ఎందుకంటే వైసీపీ నేత, గతంలో బోరుగడ్డ అనిల్కు కొడాలికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి కొడాలి నాని బోరుగడ్డను రక్షించే ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అక్రమంగా రక్షించే ప్రయత్నం చేస్తే కొడాలి నాని కూడా ఇందులో ఇరుక్కుంటాడు. అయితే దేశం దాటి వెళ్ళడానికి అయితే బోరుగడ్డకు పెద్దగా అవకాశం లేదు. చాలామంది అనుకున్నారు దేశం దాటి వెళ్ళిపోయాడేమో అంటున్నారు. ఒకే ఒక అవకాశం ఉంది, ఏంటంటే నేపాల్కు రోడ్డు మార్గం పోవటం. ఆల్రెడీ 4 నెలల క్రితం లుక్అవుట్ నోటీస్ ఉంది బోరుగడ్డ మీద. కాబట్టి అన్ని ఎయిర్పోర్ట్లు ఎలర్ట్ ఉంటాయి, బోరుగడ్డని వెళ్ళనివ్వు. ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే నేపాల్కి రోడ్డు మార్గాన్ని వెళ్ళొచ్చు. సో ఒకవేళ రోడ్డు మార్గాన పారిపోతే మనం చెప్పలేం, అదైనా దేశం దాటినట్టే కదా. కానీ మిగతా ఎయిర్పోర్ట్లు అన్నింటిలో కూడా అలర్ట్ పెట్టారు. నిన్న బోరుగడ్డ తరపు న్యాయవాది మళ్ళీ కోర్టుకు వచ్చాడు, హైకోర్టుకి. బెయిల్ పొడిగించండి, ఎందుకనంటే ఆయన చెన్నైలో ఉన్నాడు, రావడానికంటే
కోర్టుకు కూడా చిర్రెత్తి ఏం చెప్పిందంటే చెన్నైలో ఉన్న చైనాలో ఉన్న స్పెషల్ ఫ్లైట్ మీద అయినా వచ్చి లొంగిపోవాల్సిందే తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పొడిగించేదే లేదు అని చెప్పి కొండ పద్దలు కొట్టినట్టు కోర్టు చెప్తే ఇక బోరుగడ్డ తరపు న్యాయవాది కూడా చేసేదేమీ లేక సరేనని చెప్పి ఒప్పుకున్నాడు. సో దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది, చూద్దాం. బోరుగడ్డ పరార్, బెయిల్ గడువు ముగిసిన గాయాబ్, హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు, రాజమండ్రి జైలుకు రాని అనిల్. హైకోర్టుకు జైలు సూపరింటెండెంట్ సమాచారం, సంబంధం లేని వాళ్ళతో పూచీకత్తు. నేను ఇందాకే చెప్పే కదా, సంబంధం లేని వ్యక్తులతో పూచీకత్తు. బెయిలులో ఉన్న సమయంలో తెలంగాణలో చక్కర్లు. ఇప్పుడు నకిలీ సర్టిఫికేట్ సంగతి బయటపడిన వీడియో సందేశంలో బెదిరింపు. బోరుగడ్డ చేసిన మరొక తప్పు ఏంటంటే నిన్న సాయంత్రం 5:30కు లొంగిపోలేదు సరిగదా అంటే ఒక వీడియో విడుదల చేసి మళ్ళీ బెదిరించాడు. ఎప్పుడైతే తన తల్లి పేరు మీద తప్పుడు సర్టిఫికేట్ పెట్టాడు అని చెప్పి హైకోర్టుకి ఇచ్చారో, ఇది మీడియాలో కథనాలుగా వచ్చిందో, మరొక వీడియో సందేశంలో బెదిరించాడు. వాస్తవానికి పోలీసులు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎక్కడ రికార్డ్ చేశారో అనేది కూడా ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బెయిల్ మీద ఉన్న సమయంలో రంగారెడ్డి, హైదరాబాదు ప్రాంతాలలో బోరుగడ్డ సంచరించినట్టుగా కొంత పోలీసులు ప్రాథమిక సమాచారానికి అయితే వచ్చారు. సో మరి తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాడా లేదా ఇక్కడ నుంచి మళ్ళీ ఎటైనా ఎస్కేప్ అయ్యాడా అనేది తెలియాలి. కుటుంబ సభ్యుల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్, విదేశాలకు పారిపోయే అవకాశం, రంగంలోకి ప్రత్యేక బృందాలు. అంటే విదేశాలకు పారిపోయే అవకాశం అంటే నేను ఎందా చెప్పినట్టుగా రోడ్డు మార్గం ద్వారా కానీ లేదా వాడ మార్గం ద్వారా కానీ ఏదైనా వెళ్ళిపోతే మనం చెప్పలేం తప్ప ఎయిర్పోర్ట్ నుంచి అయితే తప్పించుకునే అవకాశం లేదు. ఇప్పుడు దీనికోసం 2 జిల్లాల పోలీసులు 2 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బోరుగడ్డ కోసం అయితే గాలిస్తున్నారు. బెయిల్ సమయంలో ఎక్కడెక్కడ తిరిగాడు అనే దాని మీద కొంత ప్రాథమిక సమాచారాన్ని సేకరించి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళి ఉండే అవకాశం ఉంది, దేంట్లో వెళ్ళి ఉండే అవకాశం ఉందనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. లేదా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏపీలోనే ఎవరైనా ఒక కీలక నేత సీక్రెట్గా ఆశ్రయం ఇస్తున్నాడా అనే కోణంలో కూడా పోలీసుల అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. బట్ సోషల్ మీడియాలో మాత్రం కొడాలి నానినే బోరుగడ్డను కాపాడుకుంటూ వచ్చాడు, కొడాలి నాని అండదండలతోనే ఈ నకిలీ సర్టిఫికేట్ను సృష్టించగలిగారనేది బలంగా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి వాదన. ఏది ఏమైనా మొత్తంగా బోరుగడ్డ రోజులైతే దగ్గర పడ్డాయి. కోర్టు ఉత్తర్వులు ధిక్కరించడం అనేది సాధారణ విషయం కాదు. ఇప్పుడు కోర్టు ధిక్కరణ కింద కూడా బోరుగడ్డ అనిల్ కొంతకాలం జైల్లో ఉండాలి దొరికిన తర్వాత. అసలు కేసు సంగతి కాసేపు పక్కన పెడదాం. బోరుగడ్డ అనిల్ హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరించినందుకు గాను అంతకంటే కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కోర్టు నిన్నే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయవాది మీద, ఖచ్చితంగా రావాల్సిందేనని కుండబద్దలు కూడా చెప్పింది. ఏదేమైనా మొత్తంగా బోరుగడ్డ అనిల్కైతే పోలీసుల నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం లేదు. 2 బృందాలుగా విడిపోయి విపరీతంగా అయితే గాలిస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపటిలోగా అయినా సరే పోలీసులు బోరుగడ్డ అనిల్ను పట్టుకునే అవకాశం ఉందని సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ for more videos.